వివల్ అల్ట్రా ప్రో ఇండియన్ సమర్పిస్తున్న వారు వివల్ అల్ట్రా ప్రో యాంటీ డాండ్రఫ్ షాంపూ. డాండ్రఫ్ ఫ్రీ స్ట్రాంగ్ జుట్టుని పొందండి. స్ట్రాంగ్ హెయిర్ తెచ్చుకోండి వివల్ అల్ట్రా ప్రో. ఈ రోజు ఇండియన్ లో మీ ముందుకు రాబోతోంది డిబేట్ రౌండ్. ప్రాబ్లం ఇచ్చే కార్డులు ఇచ్చే వాళ్ళలో ఉంది కానీ ఆరోగ్యశ్రీ పథకంలో లేదండి. చేయించుకోలేము అనుకున్న వాళ్ళు కూడా చేయించుకున్నారు, ఎంతో కొంత ఉపయోగపడ్డారు. అంటే మరి ఎంతో కొంత ఉపయోగపడింది కదండి పథకం. అంటే ఇన్ని వేల రూపాయల కోట్లను ఉపయోగించి కొంత కోసం మనం చూస్తున్నామా, శాశ్వతమైన పరిష్కారం కోసం చూద్దామా? ప్రభుత్వ ఆసుపత్రులకు కేవలం చికిత్సే కాదు, ఆ కంప్లీట్ ఆ సమాజం కానీ ఆ ఊరు కానీ ఆ పరిశుభ్రతను కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఈరోజు ప్రతి వార్డును కానీ లేకపోతే ప్రతి విలేజ్ని కానీ పరిశుభ్రంగా చేస్తున్న రెస్పాన్సిబిలిటీ తీసుకుందండి? ఒక మనిషి చచ్చిపోతున్నాడు అంటే ఫస్ట్ మనం అతన్ని బతికించడం ముఖ్యమా, లేదు ఇతను దీనికి అర్హుడు అనర్హుడు అని మాట్లాడడం ముఖ్యమా? ఇది ప్రతి షోలో కూడా చాలా బాధాకరమైన కారణం. కానీ ఈ షో ఫార్మాట్లో తప్పనిసరిగా ఒకళ్ళు ఎలిమినేట్ కావాలి కాబట్టి నిర్ణయం చేయాల్సి వస్తుంది. ఇద్దరిలో ఇవాళ వీక్నెసెస్ కనిపించినాయి. నిజానికి ఇంద్రసేన్లో నేను మొదట్లో కొంచెం స్పార్క్ చూసి కొద్దిగా ఎక్స్పెక్ట్ చేశాను ఇవాళ, కానీ చాలా తేలిపోయిన తర్వాత వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ టు గో బిట్వీన్ ద టూ. Ramya is marginally better. So Indrasen unfortunately has to go. నాలో వీక్నెసెస్ ఏంటో నేను తెలుసుకున్నాను. ఈ ప్లాట్ఫామ్లో వచ్చినప్పుడు నా ఒపీనియన్స్, నా ఐడియాలజీ ఎక్స్ప్రెస్ చేసే ఒక ఊహతో వచ్చాను. మరి ఆ స్టేజ్ వరకు నేను రాలేకపోయాను కాబట్టి సరే, ఐ థింక్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ ఐ థింక్ ఇన్ బిట్వీన్ మీ అండ్ రమ్య, absolutely Ramya deserves to be here and continued. We appreciate that. Thank you so much for being with us. Hello everyone, namaste. Welcome to Indian. లోకల్ టీవీ ప్రారంభించిన ఈ సరికొత్త రియాలిటీ షో ఇండియన్ లో ప్రస్తుతం 7 పార్టిసిపెంట్స్ మాత్రమే ఉన్నారు. ఈ 7 పార్టిసిపెంట్స్ లో ఇండియన్ టైటిల్ ఎవరు గెలుచుకుంటారు, భావితరం నాయకత్వ బాధ్యతలకి ఎవరు రెడీగా ఉన్నారు, ఇది తేల్చేందుకు జడ్జ్ స్థానంలో ఉన్నారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్. వెల్కమ్ సార్. ఆల్ రైట్, 7 ఇండియన్ కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. అంతే ఉత్సాహంతో ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎస్, ద సేమ్ ఎంథూజియాజం కంటిన్యూస్ పార్టిసిపెంట్స్. మరి ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ రౌండ్ రాబోతోంది. ఇప్పటి వరకు రకరకాల టాస్క్స్ మీరు చేశారు బయటికి వెళ్ళి. ఈ టాస్క్ పార్క్ క్లీనింగ్. మన పక్కనే చెత్త ఉంటే అబ్బా చెత్త అని ముక్కు మూసుకుని వెళ్తాం, లేకపోతే వాడెవడనో పిలిచి వాళ్ళని తిడతాం. కానీ అలా కాకుండా ఈసారి మీకు ఒక చాలా పాడుబడిపోయినా లేకపోతే అర్జెంటుగా అవసరం ఉన్నటువంటి ఒక పార్క్ని ఇవ్వబోతున్నాం. ఈ పార్క్ని మీరు ఎంత శుభ్రం చేయగలరు, ఇది మీ టాస్క్. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏమిటండి? ఇది బహుశా ఒక కీలకమైన ఘట్టం. ఎందుకంటే నాయకత్వం అని చెప్పంటే కుర్చీలో కూర్చుని ఆదేశాలు ఇవ్వడం. అట్లాగే మన దేశంలో మనందరికీ ఒక అలవాటు ఏమైపోయిందంటే ప్రతి చిన్నదానికి ఇంకొకరిని విమర్శించాలి. ఒకప్పుడు ఇంటిదిగా కందకమైనా రోడ్డు అయినా మరొకటైనా 10 మంది కలిసి పనిచేసుకున్నాడు. ఇప్పుడు చాలా చిన్న పనికి కూడా ఒక అర్జీ పెట్టేసుకుని ఎమ్మెల్యే వస్తాడా, మున్సిపల్ కమిషనర్ వస్తాడా, లేకపోతే పంచాయతీ సర్పంచ్ వస్తాడా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వస్తాడా, మరొకైనా వస్తాడా అని చెప్పని ఆయన దగ్గర పోయి అరవటం తప్పితే మన పని మనం చేసుకున్నటువంటి సంస్కారం లేకుండా పోయింది. అందుకే కొన్ని సాంప్రదాయాల్లో కర్సేవ అని చెప్పను. కర్సేవ అని చెప్పంటే సొంతంగా మన చేతులతో మనం పనిచేస్తాం. మన దేశంలో మన సమాజంలో మళ్ళీ ఆ కర్సేవ సంస్కృతి తీసుకురావాలి. మన పనిని వీరున్నంత మేరకు మనం చేసుకునేటువంటి పరిస్థితిని కల్పించాలి. నాయకత్వంలో అది కీలకమైనటువంటిది. మనం సమాజానికి ఒక ఆదర్శంగా నిలవాలి. నాయకుడు నిలబడేవాళ్ళు కింద చెత్త కాగితం పెడితే తీయడం దగ్గర నుంచి, ప్లాస్టిక్ లేకుండా చేయడం దగ్గర నుంచి, చుట్టూ ఉన్న పరిసరాలని బాగు చేసుకోవడంలో మనం ఆదర్శంగా పాలు పంచుకోకపోయినట్టయితే సమాజంలో 10 మందికి మనం నాయకత్వాన్ని ఇచ్చే లక్ష్యం సంపాదించుకున్నాం. అంచేత దీన్ని కేవలం పోటీ అనే కాకుండా సమాజంలో మార్పుకి మనం అందరం నాందిగా భావించాలి. మీరందరూ బాగా చేస్తారని చెప్పని, మరి సంతృప్తి పొందుతారని చెప్పని ఆశిస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. ఒకసారి వీళ్ళు ఎలా వర్క్ చేస్తారో చూద్దామండి విజువల్లో.
అంటే ఆంధ్రాలో టాప్ మోస్ట్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. టోటల్ గవర్నమెంటే ఇక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంటుంది జనరల్గా. బట్ ఇక్కడే ఇంత ఘోరంగా ఉంటే దెన్ యూ కెన్ ఇమాజిన్ ఎక్కడ మానిటరింగ్ లేని పరిస్థితుల్లో పార్కులు ఎంత బాగుంటాయనేసి. బికమ్ ఏ డంప్ యార్డ్ యాక్చువల్లీ. ఇది పార్కు కాదు ఇది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట చెత్తను తీసుకొచ్చి చేస్తున్నారు. అక్కడ మీరు చూసారంటే ఆ చెత్తని, అది ఈ పార్కు చెత్త కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ చెట్ల వల్ల పడింది అంటే ఇమీడియట్గా ఒకసారి బంద్ చేస్తే వెళ్ళిపోతుంది. అంత గుట్టలు కనపడుతున్నాయంటారంటే చుట్టుపక్కల ఉన్న చెత్తను ఇక్కడ తీసుకొచ్చేసి ఇది డంప్ యార్డ్గా వాడుతున్నారు వాళ్ళు. సో ఒక పార్క్ డెవలప్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ యాజ్ ఎ పార్క్, సో ఆర్ యూజింగ్ ఇట్ యాజ్ ఎ డంప్ యార్డ్. ఇద్దరం ఒకటైతే కలిపితే ఎదురేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఇద్దరం ఒకటైతే కలిపితే ఎదురేమున్నది. విచారకరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద సిటీ, ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండే ఏరియాలో ప్లాస్టిక్ కవర్స్ బాగా యూజ్ చేయడం కాస్త నాకు బాధాకరంగా అనిపించింది. అది కట్టించిన పర్పస్ ఏంటి, మనం దాన్ని ఏ రకంగా వాడతాం అనేది మనకి మనం ఒక్కసారి ఆలోచించుకుంటే సమాధానం దొరుకుతుంది. Vivel Ultra Pro Indian. यही रास्ता है तेरा, तूने अब जाना है. हाँ यही सपना है तेरा, तूने पहचाना है. यही रास्ता है तेरा, तूने अब जाना है. हाँ यही सपना है तेरा, तूने पहचाना है. तुझे अब ये दिखाना है. కదా స్ప్రెడ్ ఇట్ లైక్ దిస్. ఇది స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ఇది స్ట్రెంత్ ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేసామంటే నీకు ఈజీగా వస్తుంది.
మరి ప్రభుత్వంలో అయితే ప్రతి శాఖలో అటెండర్లు ఉండాలి. ప్రపంచంలో మరెక్కడ ఇలాంటిది ఉండదు. ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఏం లేదండి. మనకి మనము ఆలోచించుకోవాలి. మినిమం కామన్ సెన్స్ అది. నాకు కొంచెం ఇక్కడ ప్రాక్టికల్ ఓటింగ్ అనిపిస్తుంది. నేను ఎవరిని అవుట్ చేయలేను. ఈ ఎపిసోడ్ బట్ అయితే అది ఇంజస్టిస్. వివెల్ అల్ట్రా ప్రో ఇండియన్. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్స్ అందరికీ తిరిగి స్వాగతం. పార్క్ ఎలా ఉంది, పార్క్ క్లీనింగ్ ఎలా ఉంది, క్లీన్ అయిన పార్క్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలి. బాలకృష్ణ గారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? వాడు చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒక పార్క్ని చూసాం, అసలు అది మీరు ఒకసారి అపీరెన్స్ చూస్తే తెలుస్తుంది. అది ఎంత చెత్త అంతా వేసేసి వాళ్ళు అది మళ్ళీ జూబ్లీ హిల్స్లో ఒక అంత మెట్రోపాలిటన్స్ ఉండే ప్లేస్లో ఉన్నట్టు అనిపించలేదు అనమాట. అంత చెత్త అదంతా మ్యాక్సిమం అయితే కంట్రోల్ చేయడానికి, అది మొత్తం క్లీన్ చేయడానికి మాకు తెలిసి అది ఒక 15 days పడుతుంది. వాట్ ఎవర్ మేము దాని వరకు చేయగలిగినంత వరకు చేసాం. అండ్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ డూయింగ్ దట్ అనమాట. సార్ చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. రైట్. శ్రీకాంత్, అంటే సిటీల్లో మాత్రమే ఇలాంటి పార్కులు ఉంటాయా, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో అసలు పార్కులు ఉంటాయా, పార్కులు ఉంటే కనుక అవి ఎలా ఉంటాయి, ఇలాంటి చర్చ వచ్చినప్పుడు పార్కులు ఎందుకు, వాటిని ఎందుకు శుభ్రంగా ఉంచాలంటే? పార్కులు ఈ సమాజంలో నేను అనుకుంటాను ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నాయి అనుకుంటాను. ఎందుకంటే ఇంటి దగ్గర కానీ లేకపోతే వేరే ఎన్నో సమస్యలతో సతమతమైనప్పటికీ కుటుంబాలతో పార్క్కి వెళ్ళి ఒక సేద తీరుతూ ఉంటారు చాలా మంది. సో వాటి పాత్ర తెలుసుకొని ప్రభుత్వాలు పార్కులను ఏర్పాటు చేశాయి. కానీ మనం వాటిని సరైన వేలో యూజ్ చేసుకోవట్లేదు. మేము పార్క్ క్లీన్ చేసినప్పుడు మాత్రం చాలా ఆత్మసంతృప్తి కలిగింది. ఇంకొకటి ఆ శ్రమలో తేడా. కొంతమంది ఇప్పుడు చాలా మంది కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా కూర్చొని చేసే శ్రమకి నిజంగా రాళ్ళు కానీ అక్కడ ఆ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి తేడా, శ్రమలో తేడా అనేది చాలా కనిపించింది. ఆల్ రైట్. సో సాయి భరత్, మరి శ్రమ, శారీరక శ్రమ ఉంటుంది ఇందులో, లేకపోతే దీనిలో తెలివితేటలతో ఉపయోగించేటువంటిది చాలా తక్కువ ఉంటుంది, శ్రమ ఎక్కువ ఉంటుంది. మీకు ఎలా అనిపించింది వచ్చేసి? నేను వచ్చేసి మేడం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ టౌన్ మాది. ఓకే, మేము ఏదైనా ఇంట్లో కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు కానీ కూలీలు ఎక్కువ చెల్లించలేకపోయినప్పుడు మా పని మేమే చేసుకునేవాళ్ళం. ఇంట్లో ఇటుకలు మోసుకోవడం కానీ, ఉసుక తీసుకొచ్చి లోపల వేసుకోవడం కానీ, దాంట్లో పడే కష్టం ఏంటో నాకు తెలుసు. సో అలాంటి కష్టం ఇక్కడ ఫీల్ అయ్యాను. ఆ కష్టాన్ని నేను ఇష్టంగా చేశాను. వండర్ఫుల్ సాయి భరత్. మహేష్, ఇక మీ విషయానికి వస్తే పార్క్ ఎలాంటి శుభ్రత కావాల్సి వచ్చింది, దానికి మీరు చేయాల్సినటువంటి టాస్క్లో ఏమేమి ఎక్కువగా మీకు ప్రాధాన్యత కనిపించిన అంశాలు ఏంటి? పార్కును చూడగానే ఆ సమస్యకి సమాధానం కావాలి అంటే ముందు అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం. బేసిక్గా నేను వ్యవసాయదారుని కుటుంబం నుంచి వచ్చినందుకు అది ఒక ప్లస్ పాయింట్ అయింది. నాకు వీలైన సజెషన్స్ నేను ఆ టీమ్ అందరికీ ఇచ్చాను. ఆ తర్వాత అవి ఫస్ట్ అక్కడ కొన్ని 3 చైర్లు ఉన్నాయి. వాటిని ఫస్ట్ ఆ రాళ్ళు అందరం కలిసి మామూలుగా సార్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆ తర్వాత తను అందరూ సాఫ్ట్వేర్ సెక్టర్ నుంచి వచ్చినప్పటికీ బలమైన రాళ్ళను అందరం కలిసి ఎత్తి ఆ చైర్లు సెట్ చేసాము. ఆ తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు మోసి అని కుప్పగా వేసాము. విచారకరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద సిటీ, ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండే ఏరియాలో ప్లాస్టిక్ కవర్స్ బాగా యూజ్ చేయడం కాస్త నాకు బాధాకరంగా అనిపించింది. అది దయచేసి నేను ఈ మీడియా నుండి ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గించమని నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే అది మన పర్యావరణానికి ఎంతో చేటు. వ్యవసాయదారుని కుటుంబం నుంచి వచ్చాను. అది ఎందుకు అంటున్నా అంటే వ్యవసాయ భూములు ఎలా నాశనం అవుతున్నాయి, వాటర్ యొక్క లెవెల్ ఎలా తగ్గుతుంది అనేది మనం బయట చూస్తూ ఉన్నాం. కాబట్టి వాటికి వ్యవసాయదారులకు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న భూములకైనా సరే భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడాలంటే మనం కాస్త అవేర్నెస్గా కాస్త జాగ్రత్తగా ఉండాలనేది ఒక అవసరమని నాకు ఆ పార్కు చూసిన తర్వాత తెలిసింది. ఆల్ రైట్. ప్రవీణ్ గారు, మరి మెట్రోపాలిటన్ సిటీలో ఉండాల్సిన పార్కు లాగా లేదు అంటే సిటిజన్స్గా ఎంత బాధ్యత మనం వహించాలి? అది చిన్న పార్క్ అండి. సో ఉన్నదేరంటే విఐపీస్ ఉన్న ఏరియాలో ఉంది. అండ్ యూసేజర్ అంటే తక్కువ ఉంది, ఎందుకంటే ఇట్స్ వెరీ స్మాల్ యాక్చువల్లీ. అండ్ వెళ్ళడానికి మటుకు దారులు ఉన్నాయి, 2-3 బెంచెస్ ఉన్నాయి. అదేమైందంటే ఆయన చెప్పినట్టు ఆహ్లాదం కోసం కొంతమంది నైట్ వచ్చి మందు కొట్టేసి అక్కడ బాటలు వారేస్తున్నారు. అది జరిగిందనమాట. సో ఏరంటే స్లోగా అంటే యూసేజ్ తక్కువైంది. సో దానివల్ల ఏరంటే జనాలు ఫోకస్ తక్కువైంది, స్లోగా అంటే డంప్ యార్డ్గా మారింది. సో మేమేం చేస్తామంటే వెళ్ళడంలో ఫస్ట్ క్లీనింగ్ అనేది వన్ ఆస్పెక్ట్ అనమాట. క్లీనింగ్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద గోల్ వీ హ్యావ్ టు రీచ్ అన్నది మేము స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం మేము. సో 2 దారులు ఉన్నాయి, అట్లీస్ట్ ఆ 2 దారులను నీట్గా క్లీన్ చేస్తాం మేము. సో అట్లీస్ట్ కొంతమంది నడవడం స్టార్ట్ చేశారనుకో, అందుకని బెంచ్లు కూడా రెడీ చేస్తాం. స్లోగా అంటే పబ్లిక్ మూవ్మెంట్ అక్కడ కనపడుతుంది. సో పబ్లిక్ మూవ్మెంట్ అయిందంటే స్లోగా మాలాగా ఎంతమంది ఉంటారు, సో దే విల్ స్టార్ట్ క్లీనింగ్ ద రిమైనింగ్ స్టాఫ్. కొంచెం నీట్నెస్ అనేది మెయింటైన్ అవుతుందని. సో మా చిన్న ప్రయత్నం ఏంటంటే అట్లీస్ట్ మేము ఆ వాక్స్ని కొంచెం క్లియర్ చేస్తాం, కొంచెం నడవడానికి కొంచెం ఆహ్లాదంగా చేస్తాం, బెంచ్లు క్రియేట్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ వీ డిడ్ ఇట్ యాక్చువల్లీ. సో దట్ మేబీ నెక్స్ట్ ఎవరైనా వచ్చిన వాళ్ళు అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారని అనుకుంటున్నాం.
ఓకే రమ్య, ప్రభుత్వ బాధ్యత ఇది, నా బాధ్యత కాదు అని నిందించే తత్వం మనది అని సార్ ఇందాక చెప్పినట్టు, పౌరుల బాధ్యత ఎంతవరకు ఉండాలి? అన్నిటికీ ప్రభుత్వం మీద ఎందుకు ఆధారపడితే పనులు జరగట్లేదు మనకి? నువ్వేమంటావు? ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఏం లేదండి. మనకి మనము ఆలోచించుకోవాలి. మినిమం కామన్ సెన్స్ అది కట్టించిన పర్పస్ ఏంటి, మనం దాన్ని ఏ రకంగా వాడతాం అనేది మనకి మనం ఒక్కసారి ఆలోచించుకుంటే సమాధానం దొరుకుతుంది. ఎంతోమంది పారిశ్రామికవేత్తలు సినీతారులు ఉన్న ప్రాంతమే అలా ఉంది అంటే ఇంకా సామాన్య ప్రాంతాల్లో పరిస్థితి ఏంటని మనం అప్పుడే ఆలోచించుకోవచ్చు. కేవలం 7 మేము ఒక్క పూట శ్రమించడం వల్ల మొత్తం చాలా మట్టికి అనమాట 70% వరకు నీట్గా క్లీన్ చేసాం. సో ఇందులో ఎవరు మాకు హెల్ప్ చేయలేదు గవర్నమెంట్ నుంచి, అవసరం కూడా లేదు అసలు. సో ఇలాగే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుంటే మనకు రిజల్ట్ దొరుకుతుంది. ప్రతిదానికి గవర్నమెంట్ వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు, వాళ్ళు పోస్ట్పోన్ చేస్తున్నారు అని అనుకోవడం బదులు జస్ట్ ఒక స్టెప్ ముందుకేస్తే అయిపోయింది పని. చాలా సింపుల్ అది, అంతే. ఆల్ రైట్, సో ఒక స్టెప్ మీరు ముందుకు వేశారు, 100 స్టెప్స్ వెనకాల పడతాయని ఆశిద్దాం. ఆల్ రైట్, హరికీర్తి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాక్చువల్గా ట్రాఫిక్ రౌండ్ తర్వాత గ్రూప్స్ కూడా ఏమీ లేకుండా 7 కలిసి పనిచేసింది ఇది. సో అందరం ఈక్వల్ ఎఫర్ట్ పెట్టాము. అండ్ చేసిన తర్వాత, పని చేసిన తర్వాత ఒకసారి వెనక్కి వచ్చి చూస్తే నా వరకు ఐ ఫెల్ట్ టోటలీ సాటిస్ఫైడ్. ఆ 2 వేస్ని చాలా బ్యూటిఫుల్గా చేసాం మేము. అండ్ మిగతా టీం మెంబర్స్ కలిసి ఆ బెంచెస్ని అరేంజ్ చేశారు, అక్కడ ప్లాస్టిక్ అన్నీ తీసేశారు. సో నా వరకు అయితే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బాధ కలిగించింది ఏంటి అంటే, మేము చేస్తున్నప్పుడు కూడా పక్కన కూర్చునే వాళ్ళు కానీ, చూసేవాళ్ళు, నడిచేవాళ్ళు షూటింగ్ కోసం చేస్తున్నారా ఇది, వీళ్ళు కావాలని కాదు అని అంటాం. దాని బదులు ఒక్కసారి మాతో కోఆపరేట్ చేసి మేము చేస్తాం అంటే ఇంకా పెద్దగా అదేమో 70% కాదు 100% కూడా చేయగలిగేవాళ్ళు మేము. ఆ ప్రయత్నం మీరు ఎవరు చేయలేదా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చెప్పాము, కానీ ఒక్క రోజులో వచ్చే మార్పు కాదు ఇది. మేము చేసాం, మేబీ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి రేపు వచ్చి వాళ్ళని చేస్తే మేము హెల్ప్ చేయడానికి ఎప్పుడైనా రెడీగానే ఉన్నాం. జేపీ గారు, ఇది పార్క్ క్లీనింగ్ రౌండ్ లో వీళ్ళందరి పర్ఫార్మెన్సెస్. ఈవేళ సమాజంలో కొంచెం చదువుకుంటే నేనేదో కుర్చీలో కూర్చునే పని చేయాలి, నేను ఎగ్జిక్యూటివ్గా ఉండాలి, ఇంకొకరిని శాసించాలి అనుకుంటున్నాను తప్ప చిన్న పని కూడా చేసే సంస్కృతి లేకుండా పోయింది. మరి ప్రభుత్వంలో అయితే ప్రతి శాఖలో అటెండర్లు ఉన్నారు. ప్రపంచంలో మరెక్కడ ఇలాంటివి ఉండదు. బెస్ట్ పర్ఫార్మింగ్ సర్టిఫికేట్ ఎవరికి వెళ్తుంది? వివెల్ అల్ట్రా ప్రో ఇండియన్. జేపీ గారు, ఇది పార్క్ క్లీనింగ్ రౌండ్ లో వీళ్ళందరి పర్ఫార్మెన్సెస్. మరి మీ అభిప్రాయం ప్రకారం ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి శ్రమ చేయడం ఎందుకు అవసరం అంటారు? ఇందాక అన్నట్టు కరసేవ ప్రతి ఒక్కరి జీవితంలో అలవాటు అయ్యేందుకు మనం ఏం చెయ్యాలి? ఇందాక 7 పార్టిసిపెంట్స్ కూడా చాలా చక్కగా చెప్పారు. ఒకటి, మన బాధ్యత మనం నిర్వర్తించడం. 2, ఈ కరసేవ అనే దృక్పథం, శ్రమదానం అని చెప్పనేది. 3, మహాత్మా గాంధీ ఎన్నో సందర్భాల్లో చెప్పారు, మనందరికీ కాలక్రమేణా ఏమైందంటే ఒళ్ళు వంచి చిన్న పని చేయడం కూడా అవమానం అనుకుంటాం. పని వల్ల వచ్చే ఫలితం ఆ పక్కన పెట్టేద్దాం. ఆ పని చేయడంలో ఉన్న ఆనందం, ఆ శ్రమలో ఉన్న విలువ, దానికి వచ్చే గౌరవం, అది కూడా అంతే ముఖ్యం. అంటే పని వల్ల కలిగే ఫలితం అంత ముఖ్యమో ఆ పని చేయడం మనందరికీ కూడా గౌరవాన్ని ఇస్తుందన్న భావన కూడా అంతే ముఖ్యం. అంచేత ఈవేళ సమాజంలో కొంచెం చదువుకుంటే నేనేదో కుర్చీలో కూర్చునే పని చేయాలి, నేను ఎగ్జిక్యూటివ్గా ఉండాలి, ఇంకొకరిని శాసించాలి అనుకుంటున్నాను తప్ప చిన్న పని కూడా చేసే సంస్కృతి లేకుండా పోయింది. మరి ప్రభుత్వంలో అయితే ప్రతి శాఖలో అటెండర్లు ఉన్నారు. ప్రపంచంలో మరెక్కడ ఇలాంటివి ఉండదు. ఈ అటెండర్లు ఉండడం, ప్యూన్లు ఉండడం, అట్లాగే ఇటీవల కాలం దాకా ఇప్పటికి కూడా కాగితం మీద లేకపోయినా జరుగుతుంది. ఆర్డర్ లేదు. పోలీస్ అధికారులు ఇతర కుటుంబాల్లో ఆర్డర్ లేదు. పాపం చాలా చదువుకున్నటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్, తెలివిగల కానిస్టేబుల్, చాలామంది గ్రాడ్యుయేట్లు వీళ్ళల్లో, ఎంతో ఆదర్శాలతో ఆవేశంతో వచ్చిన కానిస్టేబుల్స్ ఆ పిల్లల పరిశుభ్రత చూడడం, ఆ పిల్లల్ని ఎత్తుకోవడం, ఆ ఇంట్లో ఒక పనివాడిలాగా పనిచేయడం, కూరగాయలు తీసుకురావడం, ఎందుకంటే దారుణం ఇంకోటి. కాబట్టి ఈ సంస్కృతి నుంచి బయటపడాలి అని చెప్పంటే సమాజంలో అటు ప్రభుత్వంలో, రాజకీయంలో కావచ్చు, బయట కావచ్చు, మనంతా కూడా శ్రమకి విలువ ఇవ్వడం గుర్తించాలి. భారతదేశంలో శ్రమకి ఎప్పుడు కూడా విలువ జరిగేవాళ్ళం. చాలా తక్కువగా జీతం, దాని నైపుణ్యాన్ని పెంచకపోవటం, చాలా తక్కువగా చూడడం, ఈ అనాగరిక సంస్కృతి బయటపడాలి. ఈవేళ ఈ విజువల్స్ చూస్తే దానికోసం 7 కూడా గట్టి ప్రయత్నం చేసినట్టు కనిపిస్తున్నది. అందుకు అందరినీ కూడా మనసారా అభినందిస్తున్నాను. ఆల్ రైట్, సో
ఈ ఎపిసోడ్ నుంచి ఒకళ్ళు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అండ్ ఒకళ్ళు బెస్ట్ పర్ఫార్మర్ సర్టిఫికేట్ అందుకోవాల్సి ఉంటుంది. మీరు చూసిన విజువల్స్ ప్రకారం బెస్ట్ పర్ఫార్మింగ్ సర్టిఫికేట్ ఎవరికి వెళ్తుంది? విజువల్స్ నేను చాలా జాగ్రత్తగా చూశాను, అట్లాగే వారందరి భావాలు కూడా విన్నాను. అందరూ బాగా చేశారు. అందరిలో కూడా ఒక స్ఫూర్తి, ఇది కేవలం పోటీలో పాల్గొనడం అనే పట్టుదలే కాకుండా సహజంగా స్పర్ధా పట్టుదల ఉంటుంది. అంతకంటే దీన్ని బాగా చేయాలని చెప్పిన కాంక్ష కనిపించింది, ఉత్సాహం తొణికిసలాడింది. కానీ అందరిలోకి కొంచెం ఒక వాసి మెరుగ్గా కష్టాన్ని ఇష్టంగా చేసిన మనిషి ఒక అన్నాడు. ఇందాక సాయి భరత్ చెప్పాడు, వచ్చింది గ్రామీణ వాతావరణం నుంచి, కష్టపడ్డ కుటుంబం నుంచి, కాబట్టి ఈ కష్టాన్ని ఇష్టంగా చేశారని చెప్పి అది స్పష్టంగా పనిలో కనిపించింది. అంచేత 7 బాగా చేశారు. వారిలో ఇవాళ బెస్ట్ పర్ఫార్మర్ సాయి భరత్. సాయి భరత్, కంగ్రాచులేషన్స్. బెస్ట్ పర్ఫార్మర్ సర్టిఫికేట్ మీద మీకు ఎంత ఆశ ఉండింది? అది వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది? నాకు ఈ పర్ఫార్మెన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇంతవరకు బెస్ట్ పర్ఫార్మర్గా కాంపీట్ చేశాను, కానీ రాలేదు. ఎప్పుడో ఒకసారి సాధిస్తాను అనుకున్నాను, సాధించాను. వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్. ఆల్ రైట్, మరి ఇప్పుడు ఎలిమినేషన్ మీ చేతుల్లోనే ఉంది. మీ దగ్గరికి వస్తున్నాయి చిట్స్. ఎవరు ఎలా పర్ఫామ్ చేశారనుకుంటున్నారో వాళ్ళ పేర్లు మీరు రాయండి. ఎవరిని ఇక్కడి నుంచి బయటికి పంపించాలనుకుంటున్నారో ఆ పేర్లు మీరు రాస్తే రహస్యంగా రాయొచ్చు. మీరు అనుకున్న ప్రకారం ఎలిమినేషన్ చేయొచ్చు. గెట్ ద చిట్స్. ఇక్కడ మన వాళ్ళు ఇచ్చినటువంటి పేర్ల ప్రకారం 3 పేర్లు నాకు కనిపిస్తున్నాయి. సో నేనేం దీని గురించి ఏం ఫీల్ అవుట్, నాకు కొంచెం ఇక్కడ ప్రాక్టికల్ ఓటింగ్ కనిపిస్తున్నది. వివెల్ అల్ట్రా ప్రో ఇండియన్ పార్టిసిపెంట్స్, మీరు ఎవరైతే పంపించాలనుకుంటున్నారో ఆ ఒక్క పేరు మాత్రమే కాకుండా ఆప్షన్స్ ఇవ్వండి. ఫస్ట్ వీళ్ళు వెళ్ళిపోతే బాగుండు, వీళ్ళు కాకపోతే నెక్స్ట్ వెళ్ళిపోతే బాగుండు, ఇలా 3 పేర్లు మీరు సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. గో హెడ్, మీరు 3 పేర్లు. అక్కడి నుంచి మహేష్. ఆల్ రైట్, పార్టిసిపెంట్స్ అందరూ మీ మనసులో ఉన్నటువంటి భావాల్ని ఇక్కడికి రాసి పెట్టారు. సో లెట్ us see. జేపీ గారు, వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఆ తీర్పు మీ వరకు వచ్చింది. మరి మీ ప్రకారం ఎవరెవరు డేంజర్ జోన్ వరకు వస్తున్నారు? ఇక్కడ మన వాళ్ళు ఇచ్చినటువంటి పేర్ల ప్రకారం 3 పేర్లు నాకు కనిపిస్తున్నాయి. ముందుగా వారి పేర్లు చెప్తాం, తర్వాత మనం డిస్కస్ చేద్దాం. బాలకృష్ణ, 2 హరికీర్తి, 3 సాయి భరత్. బీబీసీలో ఒక ప్రోగ్రాం ఉండింది, వీకెస్ట్ లింక్ అని చెప్పి. ప్రతి ప్రోగ్రాంలో కూడా క్విజ్లో టీంలుగా పెట్టి
ఎవరి వల్ల ఆ టీం పోతుందని చెప్పి వాళ్ళు నిర్ణయం చేయాలి. ఆ వీకెస్ట్ లింక్ ఎవరో వారిని పంపించేస్తారు. కానీ విచిత్రంగా ఏం జరుగుతుందంటే ఒక స్థాయి దాటిన తర్వాత నిజంగా వీకెస్ట్ పర్ఫార్మర్ కాకుండా స్ట్రాంగెస్ట్ పర్ఫార్మర్ పంపిస్తుంటారు. ఎందుకంటే మనకి పోటీ ఉన్నారు కాబట్టి వాళ్ళని పంపించేస్తే మనం గెలిచేస్తామని చెప్పని ఆ తత్వం పోటీ తత్వంలో జరుగుతూ ఉంటుంది. నాకు కొంచెం ఇక్కడ ప్రాక్టికల్ ఓటింగ్ కనిపిస్తున్నది. సాయి భారత్ మనం బెస్ట్ పర్ఫార్మర్ అనుకుంటే ఆయన కూడా డేంజర్ జోన్లో ఈవేళ ఈ ఓటింగ్ ప్రకారం కనిపిస్తున్నది. అంచేత నా దృష్టిలో సాయి భరత్ ఇస్ అవుట్ ఆఫ్ ది డేంజర్ జోన్. సాయి భరత్, you're out of the danger zone. So Balakrishna and Harikirti. హరికీర్తి 2 ఎపిసోడ్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందుకున్నావు. బాలకృష్ణ గారు ఇట్స్ ద సేమ్ విత్ యూ, అంటే బెస్ట్ పర్ఫార్మర్గా అందుకున్నారు కానీ ఒకసారి బెస్ట్ పర్ఫార్మెన్స్కి చాలా దగ్గరగా వచ్చి మరీ వెళ్ళిపోయారు. హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ స్టాండింగ్ ఇన్ ద డేంజర్ జోన్ అగైన్? అంటే కంపేర్ టు అందరితో చూసుకుంటే నేను తక్కువ చేసిన అనుకుంటున్నానండి. అంటే అందరూ బాగా చేశారు. ఐ మీన్ స్కోప్ అలా వచ్చింది, దాని గురించి ఏమట్లేదు. సో అండ్ నేనేం దీని గురించి ఏం ఫీల్ అవ్వట్లేదు. కంపేర్ టు అందరూ జడ్జ్ చేశారు అంటే దట్స్ వాట్, నేను తక్కువ వాళ్ళకన్నా తక్కువ చేశానని అనుకుంటున్నాను. యూ డోంట్ వాంట్ టు రైట్ ఎనీవన్స్ నేమ్, ఎందుకలా? యాక్చువల్గా మాకు ఇచ్చిన పని పార్క్ క్లీన్ చేయడం, ఒక్కొక్కరికి ఒక ఆయుధం ఇచ్చారు అని చెప్పాలంటే దాన్ని బట్టి మేము వర్క్ చేసాం. చేస్తున్నప్పుడు వేరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటే నేను చెయ్యం కదా వర్క్, అదే ఇక్కడ జరిగింది. మేము ఎవరిని అబ్జర్వ్ చేయలేదు, యాజ్ ఎ టీమ్ మేము ప్లాన్ చేసుకున్నాం, దాన్ని బట్టి వర్క్ చేసాం. కానీ పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు అని చూడలేదు. అండ్ వీడియో తీసిన దాన్ని బట్టి అయితే 7 కెమెరాస్ ఉండి 7 మందిని ఈక్వల్గా అబ్జర్వ్ చేసి ఉంటే ఎవరెంత చేశారో తెలిసేది. అండ్ 2 కెమెరాస్ ఉండేటప్పటికీ ఒకళ్ళ మీద ఫుటేజ్ ఎక్కువ వచ్చి ఒకళ్ళ మీద తక్కువ వచ్చి, సో తక్కువ వచ్చిన వాళ్ళు చేయలేదు అంటే నా వరకు అది నేను ఎవరిని అవుట్అవుట్ చేయలేను. ఈ ఎపిసోడ్ బట్ అయితే అది ఇన్జస్టిస్. నేనే కాదు, ఎవరు ఇక్కడికి వచ్చే ఇది నాకు కనపడలేదు సార్, అందుకే నేను. ఆల్ రైట్ జేపీ గారు, మరి ఈ ఇద్దరి నుంచి ఈ ఎపిసోడ్లో ఎవరు వెళ్ళిపోతున్నారు? నేను జాగ్రత్తగా ఫుటేజ్ చూశాను. నాకు దీనిలో కనిపిస్తుంది అంటే, ఒకటి జెన్యువన్ టీం వర్క్, 2 హరికీర్తి చెప్పినట్టుగా 100% ప్రతి ఒక్కళ్ళు చేస్తుందాన్ని ఎవరు రికార్డ్ చేయాలి, 3 అందరూ మనసు పెట్టి దీనిలో మంచి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ ఎపిసోడ్లో nobody is going to go out. Everybody is a winner. దీనివల్ల మీకు ఒక ఎపిసోడ్ పెరుగుతుందేమో కానీ న్యాయంగా జరగాలని చెప్పంటే ఐ థింక్ ఆల్ 7 పార్టిసిపెంట్స్ ఆర్ డన్ వెరీ వెల్. ఐ మస్ట్ కంగ్రాచ్యులేట్ దెమ్. యువతకి ఈ విషయంలో, ఈ శ్రమ జీవనంలో, శ్రమలో ఆనందాన్ని పొందడంలో ఆదర్శం అవుతారని చెప్పి ఆశిస్తూ ఈ ఎపిసోడ్లో ఇది ఎలిమినేషన్ అవుట్గా భావించకుండా ఇది ఒక ఎపిసోడ్గానే చేసుకున్నాం. వండర్ఫుల్. సో యూ క్యాన్ కొంచెం నిదానంగా ఊపిరి పీల్చుకుని మీ ప్లేసెస్కి వెళ్ళిపోవచ్చు. హరికీర్తి అండ్ బాలకృష్ణ బెస్ట్ పర్ఫార్మింగ్ పార్టిసిపెంట్కి అక్కడి వరకు వెళ్ళి ఆ గుబులు ఏదైతే ఉంటుందో, ఇక్కడి నుంచి మనం వస్తామా రామా అన్నటువంటి టెన్షన్ ఏదైతే ఉంటుందో అక్కడి వరకు వెళ్తే తగ్గిపోతుంది చూడండి. అలాగా ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోనా అని ఇద్దరు ఇక్కడ కూర్చోవడంలో అదొక రకమైన ఆనందం ఉందని అనుకుంటున్నాను. బాలకృష్ణ, హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్? నిజంగా ఎక్స్పీరియన్స్ కదా, ఇంతగా ఇన్ని ఎపిసోడ్స్ ఉండి ఇంత టీమ్ని వీళ్ళందరూ వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంటే కొంచెం బాధే కదా మేడం. సో ఐఎమ్ హ్యాపీ. ఆల్ రైట్. సో హరికీర్తి, ఉగాది పచ్చడిలో 7 రుచులు ఉంటాయండి. అలాగే లైఫ్లో ఇప్పుడు గెలిపే కాదు, ఓటమి కూడా ఉంటుంది. అది చూసినప్పుడే, ఒకసారి ఓడిపోయినప్పుడే గెలిచిన మజా వస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. దట్స్ వండర్ఫుల్. పార్టిసిపెంట్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కానివ్వండి, ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా స్పోర్టివ్గా దీన్ని తీసుకుంటున్నారు. దట్స్ వండర్ఫుల్. సో ఆల్ 7 of you ఇక్కడి నుంచి కంటెస్ట్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది అని అర్థం. మీలో ఎవరు కూడా ఇక్కడి నుంచి చిన్న తప్పు కూడా చేయడానికి వీల్లేదు. మీరు ఎంత బాగా కష్టపడితే మీరు టైటిల్కి అంత దగ్గర అవుతారు అని ఈ ఎపిసోడ్ చెప్పకనే చెప్పింది. థ్యాంక్ యూ జేపీ గారు. మళ్ళీ ఈ 7గురితోనే మరొక టాస్క్తో మీ ముందు ఉంటుంది. అంటిల్ దెన్ బై బై అండ్ జై.
మీకు ఒక ఆయుధం, అది మీ పెన్ కెమెరా, హిడెన్ కెమెరా ఇవ్వడం జరుగుతుంది. మీ చుట్టూ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీ దృష్టికోణం నుంచి చూడండి, ఆ దృష్టికోణం నుంచి మీరు షూట్ చేసుకురండి, దాన్ని అందరి ముందుకి బయట పెట్టండి. ఇది స్కామ్ రౌండ్. తెల్ల రేషన్ కార్డు అనర్హులకు ఇవ్వటం కంటే ఈ కులం పత్రం అనర్హులకు ఇవ్వటం మరింత ప్రమాదకరమైనది. పేషెంట్తో ఒక అటెండెంట్ పాస్ ఉంటే లోపలికి వెళ్ళనిస్తారు, కానీ వాళ్ళు అక్కడ ఇంకో విషయం ఏంటంటే మెటల్ డిటెక్టర్ లేదు, బాంబ్ స్క్వాడ్ మిషన్ ఏదీ లేదు. 10 రూపీస్ ఇస్తే హాయిగా వెళ్ళిపోవచ్చు. ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ లిబర్టీ అని చెప్పాలి. ఎంత మంచి వాళ్ళైనా సరే అధికారం కోసం పోరాడడంలోనూ స్పర్ధ ఎక్కువైపోయి ఏదో రకంగా అన్యాయాన్ని తెలపడంలో కోరిక ఉంటుంది. అధికారం వచ్చిన తర్వాత తిరుణం చేద్దామన్న కోరిక ఉంటుంది. ఈ రెండు కూడా సమాజంలో సహజ లక్షణాలు. నేను ఒక సినిమాకి ఒక పాట కంపోజ్ చేశాను, ఒక మాస్ సాంగ్. తాన్న తాన తన్నా నన్న తాన్న నాన్న తాన్న నాన్న తన నాన్న తాన్న నాన్న తరినని నానేనా తన నన నాన్న తన నన నానేనా తన నన నాన్న తరనన నానా తరనన నానా ఈ పాట రికార్డ్ చేసిన తర్వాత హీరో ఆఫ్ ది ఫిల్మ్ నా దగ్గరికి వచ్చి మాస్ సాంగ్ అని చేస్తారు కానీ అంత మాస్ అనిపించట్లేదు, కొంచెం ఫాస్ట్ టెంపోలో ఏమైనా చేయగలరా అంటే, సరే క్రాప్ చేసేసి మొత్తం అంతా చెత్తబొట్లో వాడేసి ఫ్రెష్ గా ఒక పాట చేశాను. విజేత వివల్ అల్ట్రా ప్రో ఇండియన్ సమర్పించిన వారు వివల్ అల్ట్రా ప్రో యాంటీ డాండ్రఫ్ షాంపూ. డాండ్రఫ్ ఫ్రీ స్ట్రాంగ్ జుట్టుని పొందండి. పొందండి strong hair. తెచ్చుకోండి వివల్ అల్ట్రా ప్రో. Local